వెల్కమ్ బ్యాక్. ఉగ్రవాదుల్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయి. మారణ హోమాన్ని సృష్టించేందుకు టెర్రరిస్టులు వస్తారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఉగ్రవాదుల్ని వెతుక్కుంటూ వారి చావులు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులెవరో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నారు. భారత వ్యతిరేక టెర్రరిస్టులు మన దేశానికి శత్రువులుగా ఉన్న వారంతా సైలెంట్గా హతమైపోతున్నారు. వాళ్ళెవరో కానీ ఒక్కో మిలిటెంట్ని పకడ్బందీగా లేపేస్తున్నారు. దాంతో యాంటీ ఇండియా టెర్రరిస్టులందరి గుండెల్లో ఇప్పుడు కొత్త టెర్రర్ మొదలైంది. టెర్రరిస్టుల గుండెల్లో కొత్త టెర్రర్. ఒక్కొక్కరిగా ఖతమైపోతున్న భారత శత్రువులు. ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు, ఎలా వేసేస్తాడో అర్థం కాదు. వారి చావు ఎంత ఘోరంగా ఉంటుందో అస్సలు ఊహించలేరు. వారి నేల మీదే క్షణాల్లో ఖతమైపోతున్నారు. టెర్రర్ అటాక్స్ ని ప్లాన్ చేస్తున్న టెర్రరిస్టులందరి గుండెల్లో ఇప్పుడు టెర్రర్ మొదలైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకైతే కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎక్కడున్నా ఎంత రహస్య ప్రదేశంలో దాక్కున్నా వారి చావు వారిని వెతుక్కుంటూ వచ్చేస్తోంది. ఒక్కొక్కరి ప్రాణాలు తీసేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వరుసగా హతమవుతున్నారు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. మొన్నటికి మొన్న కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనుకున్న మత పెద్ద హతమయ్యాడు. ఇప్పుడు 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ మేనలుడు అబూ కతల్ పాకిస్తాన్లోనే ఖతమయ్యాడు. కొన్నాళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు అనేక మంది భారత వ్యతిరేక శక్తులను ఖతం చేస్తున్నారు. లేటెస్ట్ గా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ మేనలుడు అబూ కతల్ హతమయ్యాడు. తన అనుచరులతో కాన్వాయ్ లో వెళుతుండగా ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో అబూ కతల్ తో పాటు అతని బాడీగార్డ్స్ కూడా చనిపోయారు. నిత్యం పాకిస్తాన్ ISI నీడలో సంచరించే అబూ కతల్ ని ఇలా లేపేయటం హాట్ టాపిక్ గా మారింది. హఫీజ్ సయీద్ అబూ కతల్ హిట్ లిస్ట్ లో ఉన్నారని ISIకి తెలుసు. వాళ్లను 10 ఏళ్లుగా జాగ్రత్తగా కాపాడుతూ వస్తోందనే సమాచారం ఉంది. అబూ కతల్ కి 5 మారుపేర్లున్నాయి. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబాకి చీఫ్ అయిన తన మేనల్లుడైన అబూ కతల్ ని చీఫ్ ఆపరేషనల్ కమాండర్ గా నియమించాడు. ప్లాన్ హఫీజ్ వేస్తే దాన్ని అమలు చేసేది అబూ కతల్. లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ కతల్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్నాడు. 2023లో రాజౌరి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి, 2024లో రియాసీ జిల్లాలో జరిగిన బస్సు దాడిలో పాల్గొన్నాడు అబూ కతల్. ఇవి మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్లో అనేక దాడులకు ఇతనే బాధ్యుడు. అందువల్ల NIA తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతా సంస్థల హిట్ లిస్టులో ఉన్నాడు. 2024 జూన్ 9న రియాసీ జిల్లాలో శివకోరి గుహలో ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు వెళుతోన్న హిందూ యాత్రికుల బస్సుపై దాడి చేశారు. అబూ కతల్ నాయకత్వంలో జరిగిన ఈ దారుణమైన దాడిలో 9 మంది పౌరులు మరణించారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి తరువాత రియాసీ జిల్లాలో కొత్త భయాందోళన మొదలైంది. 2023 జనవరిలో రాజౌరి జిల్లాలోని దంగ్రి గ్రామంలో 4 ఉగ్రవాదులు ప్రవేశించి పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలోనూ అబూ కతల్ పాత్ర ఉంది. ఈ దాడిలో 2 పిల్లలు సహా 7 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లోని యువకులకు డబ్బు ఆశ చూపి లష్కరే తోయిబాలోకి రిక్రూట్ చేస్తున్నాడు అబూ కతల్. అదొక్కటే కాదు, మైనార్టీ సమాజానికి చెందిన పౌరులను, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని అటాక్స్ చేయటంలో అబూ కతల్ పాత్ర ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వటం, బార్డర్ దాటి చొరబడటం, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించటం, ఇలాంటివన్నీ అబూ కతల్ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. వీటన్నింటిపై లోతైన దర్యాప్తు తరువాత 5 నిందితులపై NIA ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో 3 పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా కమాండర్లున్నారు. అందులో అబూ కతల్, సైఫుల్లా ఎలియాస్, సాజిద్ జట్, మెహ్మద్ ఖాసిం ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ని అస్థిరపరిచేందుకు దాడులు ప్లాన్ చేయటం, పాకిస్తాన్ నుంచి వచ్చే సూచనల్ని అమలు చేయటం లాంటివి చేయటంలో ఇతనిదే కీలక పాత్ర. అలాంటి అబూ కతల్ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవటంతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరాటంలో ఓ ముఖ్యమైన పరిణామానికి నాంది పలుకుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు కూడా ఇలాంటి గతే పట్టొచ్చనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎలా ఉగ్రవాదుల జాడని కనిపెడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. వీలైతే పాయింట్ బ్లాంక్లోనే లేపేస్తున్నారు. దాంతో పాకిస్తాన్ టెర్రరిస్టులకు, ఖలిస్తాన్ వేర్పాటువాదులందరికీ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల భయం పట్టుకుంది. ఇదంతా కొత్తగా జరుగుతున్నదేమీ కాదు, కొన్ని నెలలుగా నడుస్తున్న వ్యవహారమే. ఇప్పటికే ఈ తరహాలో చాలా మంది హతమయ్యారు. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. ఊరు లేదు, పేరు లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల జాడ కూడా తెలియట్లేదు. ఎవరు చంపేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఇదంతా 3-4 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. ఇప్పటికే ఇలాంటి హత్యలు చాలానే జరిగాయి. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని చూశాక ఇప్పుడిప్పుడే అందరిలోనూ అనుమానం కలుగుతోంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ ఒకరి తరువాత ఒకరిని హతమారుస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ముఖ్యంగా భారత్ కు శత్రువులుగా ఉన్నవాళ్లు, ఇండియా హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్లంతా విదేశాల్లో హతమైపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తుండటంతో చాలా మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లోని రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నారు. అయినా ఉగ్రవాదుల హత్యలు ఆగట్లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా పకడ్బందీ ప్లాన్ చేసి టెర్రరిస్టుల ప్రాణాలు తీసేస్తున్నారు. అబూ కతల్ మాత్రమే కాదు, ఇటీవలే ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకి సహకరించిన పాక్ మత పెద్ద ముఫ్తీ షామీర్ కూడా హత్యకు గురయ్యాడు. బలూచిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కాల్చి చంపేశాడు. గతంలోనే 2 సార్లు తప్పించుకున్న ముఫ్తీ షా మూడోసారి బయటపడలేకపోయాడు. అంతకు ముందే ముఫ్తీ షా పార్టీకి చెందిన 2 గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మత పెద్ద ముసుగులో ఆయుధాలు, మానవ అక్రమ రవాణా లాంటివి చేసే ముఫ్తీ షామీర్ కు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయి. తరచుగా టెర్రరిస్టు క్యాంపుల్ని సందర్శించేవాడు. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సాయం చేసేవాడు. 5 ఏళ్ల కిందటే కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ లో కీలకంగా వ్యవహరించిన జైషే అల్ అదల్ సంస్థ సభ్యుడు ముల్లా ఒమర్ ఇరానీ కూడా ముఫ్తీ షామీర్ మాదిరిగానే 2020లో హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్, కెనడా, బ్రిటన్లోనూ భారత వ్యతిరేక శక్తులు వరుసగా హతమవుతున్నారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు అత్యంత సన్నిహితులైన వాళ్లు కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న ఎందరో తీవ్రవాదులు, ఖలిస్తానీ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారు. లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ సలాం భుట్టావి, జియా రెహమాన్, అబూ హాసిం, ముఫ్తీ హైజర్ ఫరూక్, సర్దార్ హుసేన్ లాంటి వాళ్లంతా పాకిస్తాన్ గడ్డ మీదే హత్యకు గురయ్యారు. ఇక జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దావుద్ మాలిక్, షాహిద్ లతీఫ్, అతని సోదరుడు హారిస్ హాషిం, జహూర్ మిస్త్రీ కూడా పాక్ నేల మీదే ప్రాణాలు కోల్పోయాడు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. అతనే కాదు, ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా పేరున్న సుఖ్దుల్ సింగ్, రిపుదామన్ సింగ్ కూడా కెనడాలోనే హత్యకు గురయ్యారు. అవతార్ సింగ్ లండన్ లో మర్డర్ అయ్యాడు. పరంజిత్ సింగ్, హర్విందర్ సింగ్ సంధు లాహోర్ లో గుర్తు తెలియని వారి చేతిలో చనిపోయారు. ఇక భారత్ లో ఉగ్రవాదులకు పాల్పడిన బషీర్ అహ్మద్ పీర్, సయ్యద్ ఖలీద్ రజా, ఎజాజ్ అహ్మద్ లాంటోళ్లంతా చనిపోయారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాకర్లలో ఒకరైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ని కూడా కరాచీలో కాల్చి చంపారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఇదే తరహాలో చాలా మంది ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని కనిపెట్టేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఉగ్రవాదులంతా హత్యకు గురవటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అబూ కతల్ హత్య కూడా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ని డేంజర్ లో పడేసిందని చెప్తున్నారు. ఉగ్రవాదుల్ని ట్రాక్ చేస్తున్న వారంతా అతనికి దగ్గరవటాన్ని సూచిస్తోందని విదేశాంగ నిపుణులంటున్నారు. అబూ కతల్ ని హతమార్చారంటే హఫీజ్ సయీద్ కి కూడా వాళ్లు దగ్గరగా చేరుకున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తుపాకీని ఎంచుకున్నవాడు ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ కే పోతాడంటారు. అందువల్ల హఫీజ్ సయీద్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన మేనల్లుడి హత్య తర్వాత హఫీజ్ సయీద్ మరింత జాగ్రత్తగా ఉంటాడని చెప్తున్నారు. అతను తన భద్రతను పెంచుకోవటంతో పాటు పాకిస్తాన్ సైన్యం నుంచి కూడా ఇప్పటికే సాయం కోరి ఉంటాడనే లెక్కలున్నాయి.
అయితే ఇప్పటికే ఉన్న అనుమానాలు, ఆరోపణల మేరకు పాకిస్తాన్ సైన్యం ఎంత రక్షణ కల్పించినా ఏ ఉగ్రవాది కూడా సేఫ్ గా లేడనే విషయం అర్థమవుతోంది. ఇందుకు వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల ఏరివేత ఎపిసోడ్లే బిగ్ ఎగ్జాంపుల్. ఏదో ఒక రోజు వాళ్ళంతా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో బలైపోక తప్పదంటున్నారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా వాళ్ళంతా సురక్షితంగా లేరనే విషయం తెలుస్తోంది. ఎక్కడున్నా, ఎలాంటి చోట దాక్కున్నా, ఎంత సేఫ్ గా ఉన్నామని అనుకున్నా ఏదో ఒక రోజు చావు వాళ్ల దాకా వెళుతుందనే విషయం ఇప్పటికే అర్థమై ఉంటుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.